గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ మనం రాజాసాబ్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాము. సో నేను మా రూమ్మేట్ వరుణ్ అయితే రాజాసాబ్ మూవీకి వెళ్ళబోతున్నాము. వెన్ ఇట్ కమ్స్ టు రాజాసాబ్ గురించి రివ్యూస్ సో రివ్యూస్ అయితే ఇంకేం చూడలేదు. సో జస్ట్ ఇన్స్టాగ్రామ్ అన్నీ అన్ఇన్స్టాల్ చేసేసాము. సో వాట్సాప్లో కూడా మనము స్టేటస్లో ఏం చూడట్లేదు. ఈ మధ్య మొత్తం అంతా స్టోరీ అంతా లీక్ చేసి పారేస్తున్నారు, మొత్తం అంతా స్పాయిల్ చేస్తున్నారు. సో మనకు డార్లింగ్ స్క్రీన్ మీద కనబడితే చాలు, మనకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. సో ఐ హోప్ నచ్చుతుందని చెప్పనేసి చూద్దాం. ఐఎమ్ గోయింగ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్, జస్ట్ ఫర్ ద విజువల్స్ అండ్ జస్ట్ ఫర్ డార్లింగ్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో విల్ స్టార్ట్ నౌ. ఓ చిన్నగా అమ్మయ్యా, ఎగ్జైట్మెంట్లో ఉన్నట్టున్నావు. చాలా రోజులు ఆఫ్టర్ సాలార్ చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ. మా ఫ్రెండ్స్ తో పాటు ఫస్ట్ షోకి వెళ్ళా. బాగా ఏమి కనబడలేదు. మళ్ళీ కలిసి ఈరోజు బాగా కనబడుతుంది ఏమోలే. అంత మాట అన్నా అలా కాదు డార్లింగ్, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నంత విధంగా మనకి ఇక్కడ కొచ్చిలో ఉండదు. కొచ్చిలో ఆ వైబ్ అనేది రాదనమాట. కైండ్ ఆఫ్ మోస్ట్లీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఏమైనా వస్తుందేమో, బట్ చాలా వరకు కాస్త క్లాసిక్ గానే ఉంటారు కాబట్టి కొద్దిగా ప్రశాంతమైన వాతావరణం మధ్య అంటే ఇది రాజావారిని చూడబోతున్నాం. ఎస్డిఎఫ్ఎస్ సెకండ్ డే ఫస్ట్ షో. ఇన్ని ఫ్లోర్లు ఎక్కాల్సి వస్తుంది. సెకండ్ ఫ్లోర్ డార్లింగ్, తిరుపతి స్వామివారి సన్నిధా. అని దిగావా? టైం చూడండి మిత్రులారా, 10:39 10:40 షోకి 10:40 షోకి 10:39కి అడిగి పెట్టి ప్లాన్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ లేట్ గా వస్తాం, అయినా టైం కోసం మెన్స్ థింగ్. మామూలుగా మనకి ఇవన్నీ కొత్త ఏం కాదు కదా. ఎక్కడరా మీ ప్లానింగ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేది అంటే ఆ రోడ్డు మీద బండి నడుపుతుంది. అరగంట టైం కూడా 5 నిమిషాల్లో కవర్ చేస్తాం. 5 నిమిషాల టైం కూడా అరగంట సాగదీస్తాం. స్టార్ట్ అయి ఉంటుందా? తెలిసిందే కదా. ఫస్ట్ 10-15 నిమిషాలు బఫర్ వేసుకోవచ్చు అంటావు. ఏంటి ఇది? ఇట్స్ ఓకే. Sometimes happen. మరి జనాభా లేదు. సలార్ చూసినప్పుడు కింద పేపర్లు జనాల అరుపులు తప్ప ఏమీ లేదు. ఇక్కడ కొచ్చిలో ఖాళీగా ఉన్న సీట్లు. కొచ్చిలో అందరూ ఇంటికి వెళ్ళిపోయారు సంక్రాంతికి. అందువల్ల కొచ్చిలో జనాభా లేరు. సో దట్స్ ద రీజన్ గైస్. కొచ్చి సందనంతా సంక్రాంతి వల్ల ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. ఏంటి దీనిపైన స్పందన ఏంటి సార్? స్పందన అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. 5/5 ఎలా ఇస్తున్నారా? ప్రభాస్ ఫ్యాన్ నేనే ఒప్పుకోనరా. 5/5 అంటే ఇది అదే అరే ఒక సీన్ కి అసలు సంబంధం ఉందా? ఆల్ ఆఫ్ ఎ సడన్ వెంటనే వచ్చడానికి గూగుల్ మ్యాప్ కూడా టైం తీసుకుంటుంది రా. అది ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్ లో నువ్వు సెర్చ్ కొట్టినారు 2 సెకండ్ టైం తీసుకుంటారు. మనలో టైం తీసుకోవట్లేదంట. గూగుల్ మ్యాప్ లో సోర్స్ డెస్టినేషన్ అనే కాన్సెప్ట్ ఉంటది. మ్యాప్ పెట్టాలన్నా ఇలాంటి డెస్టినేషన్ తెలియకుండా వచ్చేస్తున్నారు. లాస్ట్ లో 20 minutes కాస్త సేవ్ చేసింది. నిజంగా వాళ్ళు లోపలికి అడుగు పెట్టడం దగ్గర నుండి ఆడు ఇంటర్వెల్ మొఖం వరకు ఇది కొంచెం ఓకే. సెకండ్ హాఫ్ కాస్త
కాపాడచ్చు అనుకుంటా. చూద్దాం. లెట్స్ ఫస్ట్ హాఫ్ ఒక గంట సేపుని మనం 100% అనుకుంటే లాస్ట్ 15% తప్ప 85% గంగార్పణం. కాదురా, నేను నా బుక్ మై షో బుకింగ్స్ చూసారనుకోడు, ప్రభాస్ గడి సినిమాలు తప్ప వేరే టికెట్లు బుక్ చేయండి. నేను సినిమాలకు వెళ్ళను. అలాంటిది సలార్ సినిమా గొంతు చించేసుకున్నాను. ఫస్ట్ హాఫ్ బయటకు వస్తే పొరపాడైపోయింది. అలాంటి డైరెక్టర్, అలాంటి హీరోని పట్టుకుని ఏందిరా నువ్వు ఆ షాట్లు. యాక్చువల్లీ సీన్స్ బాగున్నాయి డార్లింగ్, సీన్స్ బాగున్నాయి మొత్తం అంతా. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ స్టోరీ లేదనమాట. అదే కదా అసలు అంటే ప్యాచెస్ అదొక ప్యాచ్ ఇదొక ప్యాచ్ అన్ని దందన. నన్ను ఎందుకు వచ్చింది, వీడు దాన్ని ఎందుకు గోకాడు, దీన్ని ఎందుకు గిల్లాడు. 3 హీరోయిన్లు ఇరికించాలన్న కాన్సెప్ట్ తప్ప ఫస్ట్ హాఫ్ లో ఇంకేమన్నా ఉందా? టు బి ఫ్రాంక్ 3వ హీరోయిన్ ఎవరు నాకు అర్థం కావట్లేదు భయ్య. అదే కదా, నాకు ఇద్దరే కనబడుతున్నారు, 3వ హీరోయిన్ ఎవరో కనపడట్లేదు నాకు. సెకండ్ హాఫ్ లో అయినా చూద్దాం. ఏమో, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. సో చూద్దాం మనోడికి ఎలా అనిపించిందో. సెకండ్ హాఫ్ చూసాక ఒపీనియన్ మార్చుకున్నాను. మారుతి, సారీ ఫర్ ద ఫస్ట్ హాఫ్ రివ్యూ. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ బొక్క. యాక్చువల్ అది రివ్యూ అని కాదండి, లైక్ జస్ట్ అవర్ ఒపీనియన్. సో ఏంటంటే యూజువలీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా కట్ అండ్ పీసెస్ లాగా అనిపించింది. బట్ ప్రభాస్ ఉన్నాడు అని ఒక హోప్తో అయితే చూస్తూ ఉండే, లైక్ ఇట్స్ గోయింగ్ పీస్ఫుల్లీ. సెకండ్ హాఫ్ పీక్స్ లైక్ వెరీ ఎంగేజింగ్ కాన్సెప్ట్ అయితే ఉంది మారుతి దగ్గర. బట్ ఏంటంటే చాలా మంచి కాన్సెప్ట్, లైక్ వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ హీఈస్ డీలింగ్ విత్, ఇట్స్ అన్ ఆసమ్ కాన్సెప్ట్ రైట్. కాకపోతే కొద్దిగా ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగీ పాయింట్స్ కానీ, స్లైట్ ల్యాగీ పాయింట్స్. మరి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో కొద్దిగా నాకు కలర్స్ యాడ్ చేద్దాం అని. ప్రభాస్ అన్నకి ఆయన ఉన్న రేంజ్కి ఇటు రాసిన డైలాగులకి సంబంధం లేదు ఫ్రెండ్స్. ఆడి అమ్మాయిలు ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, అన్న ఏం మాట్లాడుతున్నారో తెలియదు అన్నట్టు ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ కాన్సెప్ట్ అయితే మైండ్ బెండింగ్. బట్ వీ కెన్ సే మైండ్ బెండింగ్. ఇఫ్ యు ఆర్ ఏ ప్రభాస్ ఫ్యాన్, ఇఫ్ యు ఆర్ డార్లింగ్ ఫ్యాన్, జస్ట్ ట్రై టు గో అవే. సో రివ్యూస్ నమ్మకండి ఫ్రెండ్స్, అస్సలు రివ్యూస్ నమ్మకండి. వెళ్ళి సెకండ్ హాఫ్ ఎండ్ టైటిల్ వరకు, సెకండ్ హాఫ్ లో సర్ప్రైజ్ ఉంటుంది లాస్ట్ లో, ఆ సర్ప్రైజ్ వరకు చూసేకే ఒపీనియన్కి రండి. నేనే ప్రభాస్ ఫ్యాన్ గా ఫస్ట్ హాఫ్ చూసి బాలేదని ఫిక్స్ అయిపోయాను. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నన్ను నేనే మార్చుకున్నాను, రియలైజ్ అయ్యాను. ప్రభాస్ నెయిల్డ్ ఇట్ మ్యాన్. చాలా లైక్ ప్రభాస్ 100% అవుట్పుట్ ఇచ్చేసారు అసలు. సో ఏంటంటే ప్రభాస్ 99% బాహుబలి సినిమాలో తాడు పట్టుకొని లాగుతాడు కదా, అలా లాక్కొస్తాడు మూవీని. సో మొత్తానికైతే బాగానే జరిగింది. సో రివ్యూ ఐ మీన్ ఏమన్నా స్కోరింగ్ అబౌట్ 5 అలాంటి ఏమి ఉండదు మనకు. స్కోరింగ్ అన్నీ మనకు వచ్చేది కాదు. ఒకటైతే చెప్పగలం, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళినా ప్రాబ్లం లేదు, మీకు మీరు వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళినా పర్లేదు. వెళ్ళండి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా హ్యాపీనెస్తోనే బయటకు వస్తారు తప్ప ఏందిరా నా డబ్బులు 300 పోయి అని బాధ అయితే రారు. డిసప్పాయింట్ అయితే మాత్రం అవ్వరు ఫ్రెండ్స్, పక్కా గ్యారంటీ. డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. సో చాలా మంది ఏంటంటే ప్రభాస్ అన్న పాన్ ఇండియా స్టార్ ఒక పీక్స్ లో పెట్టుకెళ్తున్నారు. బట్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కన్వే చేశారు కదా, ప్రభాస్ అన్నని ఒక వింటేజ్ లాగా, లైక్ ఏంటంటే ఒక నార్మల్ సింపుల్ గా చూపిస్తా అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేస్తారు. ఐ హోప్ దే డెలివర్ ఇట్, ఎక్సెప్ట్ సమ్ ఫ్యూ మూమెంట్స్ డెలివర్ చేశారు. ఇట్స్ నైస్ అండ్ డీసెంట్. ప్రభాస్ అన్న బాహుబలికి ముందు మా ప్రభాస్ అన్న ఎలా ఉంటాడో ఆ అన్నం దృష్టిలో పెట్టుకొని సినిమాకి వెళ్ళండి, నిజంగా నచ్చుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ని పెట్టుకొని వెళ్తే సినిమాని ఎంజాయ్ చేయలేరు. దట్స్ యువర్ ఒపీనియన్. సో మళ్ళీ మొత్తం తినడానికి అయితే వచ్చాను లింక్స్. యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ ఎప్పుడే తిన్నాం, మళ్ళీ నిన్న ఈవినింగ్ అంతా బ్యాడ్మింటన్ అది ఇది అంటే అయిపోయింది. సో తినేసి ఇంకా నీట్గా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదాము. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఉండాలని స్టే ట్యూన్. బై బై.